జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది తలంబ్రాల అంతరార్థం ఏమిటి? దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ప్రధానమైన ఘట్టం. పెళ్లికి వచ్చిన బంధువులు నూతన జంట తలపై పసుపు కలిపిన బియ్యం వేస్తారు. వీటిని అక్షంతలు కూడా అంటారు. అదే వధువరులు ఒకరికొకరు తలపై వేసుకుంటే వాటిని తలంబ్రాలు అంటారు. తలపై వీటిని వేసుకోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, వధువరులకు మంచి సంతానము, సౌఖ్యము కలగాలని కోరుకుంటూ, అలాగే వధువు శిరస్సుపై మొదటిగా వరుడు తలంబ్రాలు పోస్తారు. వధువు రాకతో ఇంట్లో ధనధాన్యాలు కలగాలని వరుడు కోరుకుంటాడు. మెదడు స్థానంలో తగిలేటట్టు శిరస్సుపై తలంబ్రాలను వేయడం ద్వారా ఆశీర్వాద మంత్ర బలం చేరి బుద్ధిని ఇస్తాయని నమ్మకం. అలాగే పసుపు మంగళకరం కాబట్టి బియ్యంలో కలుపుతారు. దీంతో పాటు ఎవరి బంధువులనైనా సమానంగా చూసుకుంటూ అందరితో కలిసి మెలగాలని ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారు. ఇలా 3 సార్లు పోసుకున్నాక వధువరులిద్దరు కూడా పోటీపడి మరీ తలంబ్రాలు పోసుకుంటారు. ఈ రోజుల్లో కొంతమంది దీనిని వేడుకగా జరుపుకుంటూ మార్కెట్లో దొరికే తర్వాకాల్స్ బాల్స్ వినియోగిస్తుంటారు. జై శ్రీమన్నారాయణ.